హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఇప్పుడే ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా ఆన్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే, మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సమ్ అదర్ పీపుల్స్ కానీ మనకు మెసేజ్ చేసినప్పుడు మనం మెసేజ్ చూసినా కూడా వాళ్ళకి తెలియద్దు. రీల్స్ షేర్ చేసినా, ఇంకా మెసేజ్ కానీ మీమ్స్ కానీ ఎవ్రీథింగ్ ఏం షేర్ చేసినా మనం చూసినట్టు వాళ్ళకి తెలియద్దు అంటే ఒక చిన్న సెట్టింగ్ అయితే ఉంది, కొత్తగా వచ్చింది రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో. సో మీకు కూడా చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. సో ముందుగా మీరైతే ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేయండి. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను, మనం మెసేజ్ చూసినా వాళ్ళకి తెలియనట్టు. సో అదైతే కొంచెం పెద్ద ప్రాసెస్, దానికంటే ఈజీ టెక్నిక్ అయితే ఇప్పుడు వచ్చింది. ఇంతకుముందు చేసిన వీడియో ఏంటంటే, మీరు ఎవరి మెసేజెస్ అయితే చూసినా వాళ్ళకి తెలియద్దు అనుకుంటే వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసి పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, రిస్ట్రిక్ట్ చేసి తర్వాత మెసేజ్ పైన క్లిక్ చేస్తే వాళ్ళు పంపిన మెసేజెస్ రీల్స్ కానీ మనకైతే వస్తాయి. అప్పుడు రిస్ట్రిక్ట్ చేయడం వల్ల మనం వాళ్ళ మెసేజెస్ ఓపెన్ చేసి చూసినా కూడా వాళ్ళకైతే తెలియవు. సో ఇదైతే కొంచెం పెద్ద ప్రాసెస్ కదా, దానికంటే ఈజీ ప్రాసెస్, ఒక్క సెట్టింగ్ ఆఫ్ చేస్తే చాలు, వాళ్ళకైతే తెలియదు. అండ్ ముందుగా దీన్ని అయితే అన్రిస్ట్రిక్ట్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే, ముందుగా మీరైతే అకౌంట్లోకి వెళ్ళండి. వెళ్ళాక పైన వాళ్ళ అకౌంట్ పై క్లిక్ చేస్తే ప్రైవసీ అండ్ సేఫ్టీ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి కిందికైతే స్క్రోల్ చేసేయండి. కింద స్క్రోల్ చేస్తే రీడ్ రిసిప్ట్ అండ్ టైపింగ్ ఇండికేటర్ అని ఉంది కదా, ఆ రీడ్ రిసిప్ట్ అని ఆఫ్ చేస్తే మనకైతే మనం చూసినా కూడా వాళ్ళకైతే కనిపించదు. ఇన్ కేస్ మీ ఫోన్లో అవి ఆన్ అయ్యి ఉంటాయి, మీకు ఇష్టమైతే ఆఫ్ చేసుకోండి. వాళ్ళకి తెలియద్దు అనుకుంటే కింద టైపింగ్ ఇండికేటర్ ఉంది కదా, అది ఆఫ్ చేసుకుంటే ఏంటంటే మనం టైప్ చేసినా కూడా వేరే వాళ్ళకైతే తెలియద్దు అనుకుంటే దాన్ని అయితే ఆఫ్ చేసుకోండి. సో ఇవి రీడ్ రిసిప్ట్ అండ్ టైపింగ్ ఇండికేటర్, ఈ 2 సెట్టింగ్స్. అండ్ పైన వ్యానిష్ మోడ్ అని కనిపిస్తుంది కదా, మనం చాట్ చేసుకున్నప్పుడు చాట్ చేసిన తర్వాత అవి ఆటోమేటిక్గా డిలీట్ కావాలి అంటే ఆ వ్యానిష్ మోడ్ అయితే ఆన్ చేస్తే సరిపోతుంది. మనం చాట్ చేసిన హిస్టరీ అంతా కూడా అక్కడైతే నెక్స్ట్ మినిట్ చాట్ అవుట్ అయిన నెక్స్ట్ మినిట్ అయితే మనకైతే కనిపించదు. సో ఇవి రీడ్ రిసిప్ట్ ఉంది కదా, మనకు సేమ్ ఇదే ఆప్షన్ వాట్సాప్లో కూడా ఉంటుంది. సో అదే ఆప్షన్ ఇన్స్టాగ్రామ్లో కొత్తగా వచ్చింది. వ్యానిష్ మోడ్ ఆన్ చేయడం వల్ల ఏంటంటే మనం చేసుకున్న చాట్ అయితే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. అండ్ పైన డేటా షేరింగ్ అని ఉంది కదా, అది మనం ఏమైనా ఇంపార్టెంట్ డేటా షేర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో దాన్ని ఆన్ చేసుకుంటే మనం ఏం డేటా అయినా షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ అది ఆన్ కాకపోతే పక్కన మేనేజ్ అని బ్లూ కలర్లో ఉంది కదా, అది ఆన్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఏ డేటా అయినా ఇన్స్టాగ్రామ్లో నుండి షేర్ చేయొచ్చు. సో ఇది రీడ్ రిసిప్ట్ అండ్ టైపింగ్ ఇండికేటర్. ఇవి ఆఫ్ చేసుకోవడం వల్ల మనం మెసేజెస్ చూసినా అండ్ టైప్ చేస్తున్నా వాళ్ళకైతే తెలియదు. చాటింగ్ చేస్తున్నప్పుడు మనం ఇలా టైప్ చేస్తుంటే అవతల వాళ్ళకి టైపింగ్ కనబడుతుంది. సో అలా తెలియకూడదు అనుకుంటే టైపింగ్ ఇండికేటర్ ఆఫ్ చేసుకోండి. సో ఇప్పుడు మీకు ఆఫ్ చేశాను కదా సెట్టింగ్స్, మెసేజెస్ చూసినా కూడా పడదు, మీకు లైవ్లో అయితే చూపిస్తాను. ముందుగా నేనైతే నా అకౌంట్కే హాయ్ అని అయితే మెసేజ్ చేసుకుంటున్నాను. హాయ్, టైం 11:46 AM అయితే నేనైతే సెండ్ చేశాను. నా అకౌంట్కి అయితే మెసేజెస్ వచ్చింది. ఇప్పుడు ఆ అకౌంట్ ఓపెన్ చేసి మీకైతే చూపిస్తాను, చూడండి. అకౌంట్ అయితే ఓపెన్ చేశాను, మనకు 11:46 AM అయితే మెసేజ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఆ మెసేజ్ని అయితే నేనైతే చూస్తాను. చూసినా కూడా నేను ఆఫ్ చేశాను కాబట్టి వాళ్ళకైతే నేను చూసినట్టు పడదు. చూడండి, 11:46 AMకి మెసేజ్ వచ్చింది, నేను చూసిన. ఇప్పుడు ఆ అకౌంట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. నేను ఎప్పుడైతే సెండ్ చేశానో అంటే వేరే అకౌంట్ నుండి సెండ్ చేశాను కదా, ఎప్పుడైతే సెండ్ చేస్తానో అది చూపిస్తుంది కానీ నేను చూసినట్టయితే తెలియదు. చూడండి, చాట్లో అయితే మీకైతే క్లియర్గా కనిపిస్తుంది. సెంట్ 1 minute ఎగో ఉంది కానీ నేను సీన్ 1 minute ఎగో అని అయితే చూపించట్లేదు. సో ఇలా తెలియకూడదు అనుకుంటే మీరైతే ఆఫ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్.